రంగాలు. ఈ రాళ్ళు చనిపోలేదు. ఇవి ఇంకా శ్వాసిస్తున్నాయి. వేల సంవత్సరాల క్రితం ఎవరో తమ జీవితాన్ని ఈ రాళ్లలో దాచిపోయారు. ఈరోజు వారి రహస్యాన్ని వెతుకుదాం. కాకతీయులు రాయిని కట్ చేయలేదు. మొదట దాన్ని అర్థం చేసుకున్నారు. ఏ రాయి విరిగిపోతుంది వారికి తెలుసు. ఈ రాళ్లను ఎలా కోశారో తెలుసా? చెక్క ముక్కలు, ఇనుప సీసాలు, నీరు, చెక్క ఉబ్బుతుంది. రాయి తనంతట అదే చీలిపోతుంది. ఇది శక్తి కాదు, ఇది తెలివి. ఇప్పటికీ ఎందుకు మెరిసిపోతున్నాయో తెలుసా? వారు కెమికల్స్ ఉపయోగించలేదు. నది ఇసుక, చెట్ల నూనెలు రోజుల తరబడి రుద్దడం అలా రాయిని అద్దంలా మార్చేశారు. ఈ రాళ్ల బరువు ఏనుగుల కంటే ఎక్కువ. అయినా వాటిని కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు. రోలర్లు, తాళ్లు, వందల మంది చేతులు. ఈ ద్వారాల్లో ఒక రహస్యముంది. ప్రతి కోణం, ప్రతి కొలత ఖచ్చితంగా లెక్కించబడింది. సూర్యుడి నీడతో వారు జ్యామితి లెక్కించారు. రాయి మీద గణితం రాశారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, సిమెంట్ లేదు. రాళ్లను ఒకదానిలోకొకటి ఇరుకునేలా చెక్కారు, లాక్ సిస్టంలా. అందుకే ఇవి ఇంకా కూలలేదు. వర్షం పడితే నీరు వృధా కాకూడదు. అందుకే ఈ కోట మొత్తం నీటి మార్గాలతో నిండిక్కను నిల్వ చేశారు. చరిత్ర రాజుల పేర్లు గుర్తుపెట్టుకుంది. కాని ఈ రాళ్లను చెక్కిన చేతులను మర్చిపోయింది. వారి చెమట, వారి రక్తం ఇప్పటికీ ఈ గోడల్లో ఉంది. సామ్రాజ్యాలు పోయాయి, రాజులు మాయమయ్యారు. కాని ఈ రాళ్లు ఇంకా నిలబడి ఉన్నాయి. వరంగల్ కోట రాజుల కథ కాదు, మనుషుల కష్టం.